ఓం గన్ గన్ గణపతయే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మహాగణపతి ఆలయాన్ని దర్శించుకోనున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిలాబాద్ నడి ఒడ్డున శ్రీ మహాగణపతి ఆలయం ఉందండి. భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగిస్తున్నటువంటి మహాగణపతి ఆలయాన్ని వీక్షిద్దాం. ఆదిలాబాద్ పట్టణంలో రిమ్స్కి ఆనుకొని మహాగణపతి ఆలయం అయితే నిర్మించబడిందండి. ఈ ఆలయం యొక్క విశిష్టత, ఎప్పుడు నిర్మించబడింది, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారిని అడిగి మనం విషయాలన్నీ తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి మహాగణపతి చాలా అంటే చాలా ప్రత్యేకమండి. ఒక చేతిలో అమృత కలశం పట్టుకొని ఇంకొక చేతిలో అమృతం పంచుతున్నట్టుగా ఉన్నటువంటి ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది. ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూద్దాం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకారే సర్వదః. భక్తుల విఘ్నాలను హరించేవాడు విఘ్నేశ్వరుని యొక్క వినాయకుని మహాగణపతి దేవాలయము ఆదిలాబాద్ నడి ఒడ్డున రిమ్స్ గేటు పక్కన వెలిసింది. చాలా విశేషము. మహాగణపతి హాస్పిటల్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఈ వినాయకుడు వెళ్ళవడం వల్ల రోగులకు కానివ్వండి, ఆదిలాబాద్ పట్టణ వాసులకు కానివ్వండి చాలా మేలు చేస్తున్నది. వినాయకుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే వినాయకుడిగా ప్రసిద్ధిగాంచాడు. సంతాన ప్రాప్తి, సర్వ సంపదలను ఇచ్చే వినాయకుడిగా కొంగు బంగారంగా మన ఆదిలాబాద్లో వెలిశాడు. మహాగణపతిగా వెలిశాడు. అదేవిధంగా మహాగణపతి అంటే ఈ వినాయకుడు గత 13 సంవత్సరాల నుండి ఇక్కడ చిన్న ఆలయం ఉందండి. ఇది చిన్న ఆలయమే చిన్న ఆలయం ఉండే. స్టార్టింగ్ గత 13 సంవత్సరాల కింద చిన్న ఆలయం ఉండే. ప్రతి అక్కడ పూజలు జరుగుతుండే. ప్రతి చతుర్థికి కానివ్వండి, సంవత్సరంకి ఒకసారి వినాయక చవితికి కానివ్వండి పూజలు చేస్తుండే. ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ క్లీనింగ్ చేసి చిన్న అన్నప్రసాదం పెడుతుండే. అప్పటి నుండి భక్తుల సహాయ సహకారంతో అందరి ఆదిలాబాద్ యొక్క పట్టణవాసుల సహాయ సహకారంతో అందరూ తలో కొంచెం డబ్బులు వేసి ఈ వినాయకుని ఆలయము ఇట్లా నిర్మించడం జరిగింది, ప్రతిష్టాపించబడి 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాలు అయిందండి. అంటే 13 సంవత్సరాల క్రితం చిన్న ఆలయంగా ఉండే 3 సంవత్సరాల నుంచి పెద్ద ఆలయం అనేది నిర్మించబడింది. అది స్వయంభూగా వెలిసిందనే ఒక టాక్ ఉంది కదా పంతులు గారు గణపతి విగ్రహం. అయితే 13 సంవత్సరాల క్రితము ఇక్కడ పారిశుద్ధ కార్మికులు ఒక చిన్న గుంతలో వినాయకుడు కనబడ్డాడు. రాతి వినాయకుడు కనబడ్డాడు. చిన్న రాతి వినాయకుడు, ఒక 9 అంగుళాల వినాయకుడు కనబడ్డాడు. ఆ వినాయకుడు ఉన్నాడండి. ఆ వినాయకుడు కనబడడంతో ఇక్కడ వినాయకుడు వెలిసిండని ఒక అమ్మకు, పారిశుద్ధ మహిళకు తెలవడం జరిగింది. ఆమె అందరిని పిలవడంతో అక్కడ పూజలు మొదలయ్యాయండి 13 సంవత్సరాల క్రితం. దాని తర్వాత దాన్ని మిగతా ఒక కమిటీ తయారు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో చిన్నగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది రిమ్స్ ఆలయం, రిమ్స్ ప్లేస్ అండి. రిమ్స్ ప్లేస్ ఇది. ఈ 100/100 రిమ్స్ ప్లేస్ లో ఆలయం ఉంటే ఎటువంటి ఆలయం ఉండాలి, వినాయకుడు ఎటువంటి వినాయకుడు ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ వినాయకుడు పెట్టడం జరిగింది. ఈ వినాయకుడికి విశేషం ఏమంటే ఎడమ చేతిలో అమృత కడవ పట్టుకొని ఎడమ చేతిలో, కుడి చేతిలో అమృతాన్ని పంచేటట్టు విధంగా, అంటే అన్ని విఘ్నేశ్వరునికి ఇట్లా అభయాస్తంగా ఉంటది, కానీ ఇక్కడ వినాయకునికి ఇక్కడ ఇట్లా పంచేటట్టు, అమృతాన్ని ఇచ్చేటట్టు అలా ఆకృతిగా. తర్వాత 4 చేతులు విశేషము. అంటే ఈ వినాయకునికి ప్రతిదీ విశేషం అండి. ఆ కూర్చునే విధానం, అమృత కలశము, ఒక కంకి కొడలి, ఇలా ఇవి ధరించి ప్రభుత్వ హాస్పిటల్లో కానివ్వండి, వైద్య విధానంలో ఎలా అయితే వైద్యో నారాయణ హరి మన డాక్టర్ రూపంలో వినాయకుడు ఇక్కడ వెలిశాడు. మరి అంటే మీరు చెప్తున్నారు కదా ఒక చేతిలో అమృత కలశం ఉన్నట్టుగా, ఒక చేతిలో పంచినట్టుగా ఉంటుందని. మరి ఈ ఆలోచన ఎట్లొచ్చింది పంతులు గారు? అంటే ఈ విగ్రహం ఇలానే ఉండాలి అన్నది.
అయితే ఎక్కడైనా హాస్పిటల్లో ఇటువంటి వినాయకుడిని ప్రతిష్టాపించాలి. రోగ నిరోధక శక్తిని పెంచే వినాయకుడిగా ఈ వినాయకుడిని పెరుస్తారండి. ఈ వినాయకుని క్షిప్ర వినాయకుడిగా ఒక పేరు కూడా ఉందండి. శాస్త్రాలలో ఈ వినాయకుని క్షిప్ర వినాయకుడిగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే మొక్కుతున్నారో, ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో ఆ వినాయకుని ఆకారాన్ని ఎవరైతే ప్రతిరోజు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలు ఎంత పెద్ద రోగాలు కూడా నశింపజేశాయి. చాలా మంది ఇప్పుడు మా తెలిసిన వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ అయింది. చిన్న ఆపరేషన్ తో ఆయన కోలుకున్నారు. పెద్ద పెద్ద రోగాలను కూడా హరింపజేసేవాడు మహాగణపతిగా ఇక్కడ వెలిశాడండి. ఇప్పుడు మరి డైలీ దర్శనాలు ఉంటాయా స్వామికి ఇక్కడ మనకి? ప్రతిరోజు ఆలయము 5:30కి తీస్తామండి. పొద్దున 5:30కి తీస్తాము. 11:30, 12 గంటల వరకు భక్తులు వస్తూనే ఉంటారు. ఆసుపత్రి దగ్గర ఉంది కాబట్టి ఆసుపత్రిలో ఉన్న డాక్టర్, పెద్ద పెద్ద డాక్టర్ కూడా ప్రతిరోజు దర్శనం చేసుకుంటారండి. దర్శనానికి వస్తూనే ఉంటారు. విఘ్నేశ్వరుడు ప్రతి చతుర్థి పూర్ణిమైన 3వ రోజుకి విశేషంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమము, అభిషేకాలు, అలంకరణలు చాలా మంది వస్తుంటారు. చతుర్థికి అయితే దినమంతా ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆలయం మూసేయం. ఈ రోజంతా తెరిసే ఉంటది. భక్తుల దర్శనానికి కోసము తెరిసే ఉంటది. ఎందుకంటే బాగా మంది చాలా భక్తులు సంకష్టార చతుర్థి ఉపవాసం బట్టి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని ఉపవాసాలు వదులుతుంటారు. ప్రత్యేకమైన ఇప్పుడు పండగ రోజులు ఉంటాయి కదా, ఆ టైంలో కూడా విశేషమైన పూజలు అనేవి జరుపుతూ ఉంటారు. మన కొత్త సంవత్సరం ఉగాది కానివ్వండి, దసరా పండుగ కానివ్వండి, దీపావళి పండుగ కానివ్వండి, తర్వాత ఇట్లా ప్రతి పండుగకి విశేషమైన అలంకరణ ఆలయం ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు మూసివేయం, తెరిసే ఉంటది. భక్తుల కోసము తెరిసే ఉంటది. గం గణపతే నమః, సర్వే జనో సుఖినో భవంతు. గోమాతలు ఉన్నాయండి ఇక్కడ, వీటి గురించి కూడా మన పంతులు గారు చెప్తారు. చెప్పండి పంతులు గారు. అయితే ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని కాపాడుతూ మన సంస్కృతిని కూడా కాపాడుతూ, మన సంస్కృతిలో భాగంగా గోమాత, ప్రతిదీ గోమాత నుండి పూజా కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం. అదేవిధంగా ఇక్కడ జరగబోయే కార్యక్రమాలకి గోమాతకు మొదలు ఆరాధన చేసి, గోమాతకి ప్రదక్షిణ చేసి, ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు ఇప్పుడు వినాయక చవితి కానివ్వండి, దసరా పండుగ కానివ్వండి, జమ్మి చెట్టుకు పూజ, గోమాతకి పూజ, తర్వాత దీపావళి విశేషం. దీపావళి రోజు కూడా గోపూజ చేసి భక్తులందరూ వస్తుంటారు. గోద్వాదశి రోజు కూడా, గోద్వాదశి అనే వస్తుంది, ఆ రోజు కూడా ఈ గోమాతకి ఆరాధన చేస్తున్నామండి. భక్తులు ఇచ్చిన గోమాతలే, దానం చేసిన గోమాతలే. ఇక్కడ ఒకటి వచ్చిందండి, ఇక్కడ మహాలక్ష్మి అనే ఆవు, తెలుపు వర్ణం గల మహాలక్ష్మి ఆవు, దానికి పుట్టినవే ఇవి దూడలండి. ఈ దూడలు వాటి గాయత్రిగా పేరు పెట్టి ఇది భవానీగా నామకరణం చేయడం జరిగింది. గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటాయి, మనం భావిస్తుంటాం. గో పూజ చేస్తుంటారు భక్తులు కూడా. విశేషంగా ఆలయంలో ఆవులు ఉన్నాయనే భావనతో ఇక్కడ వచ్చి వాటికి దాన పెట్టడము, గ్రహచార దోష నిమిత్తము శనగపప్పు బెల్లం పెట్టడము. ఇప్పుడు శనగపప్పు బెల్లం పెడతారు కదా పంతులు గారు, దానికి ప్రత్యేకమైన రోజు అనేది ఏమన్నా ఉంటుందా? గురువారం పెట్టొచ్చు. అయితే గురువారం రోజు శనగపప్పు బెల్లము ఆవుకు పెట్టడం వల్ల గురు బాధ నుండి విముక్తి పొందొచ్చండి. శనివారం రోజు నువ్వులు బెల్లము కలిపి ఆవుకు పెట్టినాం అనుకోండి, శని దోష నివారణ. మంగళవారం రోజు మైసూరు పప్పు కానివ్వండి, తొగరిపప్పు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, బెల్లంతో కూడి కందిపప్పు ఆవుకు పెట్టినాం అనుకోండి, మనకు కుజదోష నివారణ కూడా జరుగుతాయండి. ఇక్కడ లక్ష్మి అనే ఆవు ఇంత విశేషం ఉందంటే దానికి పూజ చేసి దాని కిందికెళ్ళి దూరుతూ ఉంటారు. మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు భక్తులు కూడా ఏదైనా వాళ్ళ కోరికలు తీరితే ఇక్కడ గోవులను దానం చేసుకోవడం కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోమాతలకి పంతులు గారు చెప్పినట్టు ఇప్పుడు ఏ రోజు అయితే ఏ పప్పు తినిపించాలి అవన్నీ చాలా క్లియర్ గా చెప్పారండి. అంటే గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు కూడా అందులో బెల్లం కలిపేసి ఆ రోజుకి ఆ పప్పు గనక గోమాతకు తినిపిస్తే గ్రహ దోష నివారణ అనేది కూడా జరుగుతుందని పంతులు గారు చెప్తున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి అనే గోమాత ఉంది కదా స్వామీజీ, అది ఎవరైనా భక్తులు దానం చేసింది? ఇది ఈ మహాలక్ష్మి ఆవు రావడానికి, గోమాత రావడానికి
చాలా ప్రాధాన్యం ఉంది. ఆ ఇచ్చిన దాతలకి సంతానం కాలేదండి, 12 సంవత్సరాలు. వారికి 12 సంవత్సరాల సంతానం కాలేదు. వాళ్ళు నన్ను కలిశారు, మరి అయ్యగారు మాకు సంతానం కావాలి, మాకేమన్నా ఉపాయం చెప్పండి అంటే అప్పటికి ఆలయం నిర్మించడం జరిగింది. మీరు ఆలయానికి గోమాత దానం చేయండి, అంటే ఒక విశేషమైన గోమాతను దానం చేయండి అని అంటే వాళ్ళు ఈ ఆవుని కిన్వట్ నుంచి, మహారాష్ట్రలోని కిన్వట్ నుంచి ప్రత్యేకంగా అంటే ఒక మంచి డబ్బులు పెట్టి కాస్ట్ పెట్టి ఆవుని ఇవ్వడం జరిగింది. ఆవు వచ్చినప్పటి నుండి ఆలయం కూడా విశేషంగా ఉంది. వారికి విశేషం అంటే వారికి సంతానం అయిందండి. ఇక్కడ ఆలయంలో ఒక విశేషం ఏముందంటే మహాగణపతి దేవాలయంలో ఎవరికైతే సంతానం 10 సంవత్సరాల పైన 18 సంవత్సరాల పైన సంతానం కాని వారికి ఇక్కడ మొక్కుతే ఆ సంతాన ప్రాప్తి కలుగుతుంది కదండి. స్వామీజీ చెప్పినట్టు ఇది మనకు చాలా అద్భుతమైనటువంటి వరంగా భావించాలి. సంతాన ప్రాప్తి కావాలంటే పంతులు గారు చెప్పినట్టు 100% ఇక్కడ మహాగణపతి ఆలయంలో గనక మీరు వేడుకున్నారనుకోండి ఖచ్చితంగా సంతానం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ పంచపల్లవాలు వృక్షాలు ఉన్నాయండి. ఇది కూడా చాలా ప్రాధాన్యం ఉంది. అంటే మనకు అందరికీ తెలియదు ఈ చెట్లు అంటే దేవతా వృక్షాలుగా భావిస్తాము, కానీ వాటి ఫలితాలు ఏంటి అనేది మనకి ఇప్పుడు స్వామీజీ గారు చెప్తారు. చెప్పండి స్వామీజీ పంచపల్లవాల గురించి. వృక్షో రక్షితి రక్షితః, ఒక వృక్షాన్ని రక్షించి పెంచి పోషించినామనుకోండి అది మనకు నీడనిస్తుంది. అటువంటి వృక్షాలు ఆలయంలో పెట్టడం జరిగిందండి. అంటే ఆ వృక్షాలలో విశేషమైన వృక్షాలు, దాన్ని పంచపల్లవాలు అంటారు. శాస్త్రంలో ఒక పూజ చేస్తే పంచపల్లవాలు తీసుకురావాలి. అంటే 5 చెట్ల ఆకులని 5 చెట్ల కొమ్మలని తీసుకొచ్చి ఆ కలశంలో వేయాలి. అటువంటి వృక్షాలు మహాగణపతి దేవాలయంలో ఉన్నాయండి. దాంట్లో భాగంగా ఉసిరి చెట్టు, మర్రి చెట్టు, రాగి చెట్టు, జువ్వి చెట్టు, మేడి చెట్టు, ఇవి పంచపల్లవాలుగా భావించడం జరుగుతుంది. ఇది జువ్వి చెట్టు. అంటే ఇది జువ్వి చెట్టు మనకి గుర్తించడం ఎలా స్వామిది? ఆకులు పల్లంగా ఉంటాయి, ఆకులు లావుగా ఉంటాయి, లావులు ఉంటాయి, చిన్న ఆకులు ఉంటాయి, మనకు అరుదుగా దొరుకుతుంది. జువ్వి చెట్టు ఎక్కువ ఉండదు, ఇక మా ఆలయంలో పెట్టడం జరిగింది. వేప చెట్టు, దాని తర్వాత కొబ్బరి బొండ, కొబ్బరికాయల చెట్లు, ఇలా అన్ని కలిసి ఇక్కడ ఒక వనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో స్వామీజీ, మామూలుగా మనం ఇంట్లో చేసుకునే పూజలు ఉంటాయి కదా, వాటిలో వీటి కొమ్మలు గాని ఆకులు గాని ఇప్పుడు మీరు 5 రకాలు ఏవైతే చెప్పారో పంచపల్లవాలు, వాటిని అన్ని పూజలకు వాడచ్చా లేదంటే ఈ పూజలకే వాడాలి అనేది? లేదండి, మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉన్నా కూడా పంచపల్లవాలని వాడచ్చు. మన ఇంట్లో ఇప్పుడు వైభవ లక్ష్మి కానివ్వండి, వరలక్ష్మి కానివ్వండి, తర్వాత ఏదైనా విశేష ఆరాధన పూజల కోసము కలశం పెట్టి ఏదైతే ఆరాధన చేస్తామో ఆ కలశంలో ఈ పంచపల్లవాలు వేయాలని ఒక శాస్త్రం ఉంది. ఈ ఒక్క ఇంట్లో పెంచుకోవచ్చా స్వామీజీ? లేదండి, దానికి కొంచెము ఈ చెట్లకి ముట్టు అంటూ కానివ్వండి అట్లాంటివి ఉంటాయి కాబట్టి స్నానం చేయకుండా ముట్టడము, దాన్ని కూర్చోవడం అట్లాంటి కలవది కాబట్టి ఇంటికి దూరమే. అంటే ఆలయాలలో ఉంటేనే, పవిత్రమైన క్షేత్రాలలో ఉంటేనే వాటికి విశేషము, మనకు కూడా విశేషం. విన్నారు కదండి పంచపల్లవాల గురించి మనకి స్వామీజీ చాలా అత్యద్భుతంగా వివరించారండి. ఈ డీటెయిల్స్ అయితే మనకి ఇంత తెలిసి ఉండవు. చెప్తున్నారు కదా ప్రతి చెట్టును మనకు ప్లేస్ ఉందని చెప్పేసి ఇంట్లో మాత్రం పెంచుకోకండి. అవి ఎక్కడ పవిత్రమైన చెట్లు గనక పవిత్రమైన ప్లేస్ లో ఉంటేనే బాగుంటుంది. గణపతి దేవాలయంలో శివలింగ ఆరాధన మేము మొదలు అద్దనుకున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడు ఉన్నాడు, వినాయకుని ఉచ్చ భాగంలో అంటే పై స్థానంలో ఆయన తండ్రి గారు శివుడు ఉండాలని అనుకున్నాము. కానీ ఒక భక్తుని కోరిక మేరకు ఆ భక్తునికి శివుడు కలలో వచ్చాడు. ఆ భక్తుడు ప్రతిరోజు వినాయకునికి దర్శనం చేస్తూ ఒకరోజు ఆయన సందేహము నా దగ్గర వ్యక్తం చేశాడు. అయ్యగారు, నాకు వినాయకుడు దర్శనం అయితే లేదు కానీ ఆయన తండ్రి గారు ఆ శివుడు నా కలలో వస్తున్నాడు, మరి నేను ఏం చేయాలి అయ్యగారు? ప్రతిరోజు నా శివలింగము కలలో వస్తుంది, నేనేం చేయాలి అని అంటే ఆ సమయంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. ఈశాన్యంలో శివుడు ఉండాలి. మాకు ఒక భావన కలిగింది, ఆలయంలో శివలింగం కూడా ఉంటే వచ్చే మహిళలకు కూడా శివలింగ ఆరాధన చేయొచ్చు.
ఆ ఉద్దేశంతో ఆ భక్తునికి ఏం చెప్పడం జరిగిందంటే, సరే నీ కోరిక మేరకు శివలింగ ప్రతిష్టాపన చేద్దాము అనే ఉద్దేశంతో ఆలయం యొక్క ఈశాన్య భాగంలో శివలింగ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ షెడ్డు నిర్మాణం కూడా ఒక దాత ఆమెకు కూడా ఉత్సాహం కలిగింది. ఎందుకంటే శివలింగం పెట్టిన తర్వాత పైన షెడ్డు లేకుండే ఆమె 2-3 రోజుల తర్వాత ఇలా శివ ఆలయము ఇక్కడ ఉద్భవించింది. చాలా అద్భుతం అండి. విన్నారు కదా, ఇదంతా అద్భుతమని అనుకోవాలి. ఫస్ట్ అయితే స్వయంభూగా ఉన్నటువంటి గణపతి విగ్రహం లభించడం, ఆ తర్వాత స్వయంగా పరమాత్ముడైనటువంటి శివుడు ఒక భక్తునికి కళ్ళలో కనిపించడం, ఇదంతా చాలా అద్భుతం అండి. మనం ఆదిలాబాద్ వాసులం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ఇదండి మహాగణపతి ఆలయం యొక్క విశిష్టత, విశేషాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా విశేషమేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చేతిలో అమృత కలశం పట్టుకొని ఉండి ఇంకొక చేతితో అమృతం పంచుతున్నట్టుగా ఉందని చెప్పుకున్నాం కదా, అదేనండి మనకు పంతులు గారు డీటెయిల్గా చూపిస్తున్నారు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.